ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఈ జిల్లాలో అయితే బంద్ అయితే చేస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు, రేపు 2 రోజుల పాటు మన్యం మొత్తం బంద్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పర్యాటకం రంగ అభివృద్ధి కోసం 1/70 చట్టాన్ని సవరించాలన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల అఖిలపక్షం ఈరోజు, రేపు మన్యం బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బంద్కు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపిందనమాట. గిరిజన హక్కులు చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరించి టూరిజం అభివృద్ధి చేయాలని చెప్పడంపై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరావు గారు, రేగం మత్స్యలింగం అరకు వారు కూడా మంచి విస్తృత ప్రచారం అయితే చేస్తున్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు పాడేరులో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో కలిసి పార్టీ నాయకులు, అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. మన్యంపై బంద్ అయితే చర్చించారన్నమాట. సో ఈ విధంగా ఇవాళ, రేపు కూడా మొత్తం ఏజెన్సీ అంతా కూడా, ఏపీలో ఉన్న ఏజెన్సీ అంతా కూడా బంద్ అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.